2018లో జరిగిన ఇష్యూ. సో బిగ్గెస్ట్ ఇష్యూ. యా రైట్. ఆ టైంలో సెన్సేషనల్ కేసు ఇది డెఫినెట్గా, ఎందుకంటే ఇది అన్ని కాంపోనెంట్స్ ఉన్నటువంటి కేసు. సో ఒక ఆనర్ కిల్లింగు, నెక్స్ట్ ఒక కాంట్రాక్ట్ కిల్లింగు అండ్ హైర్డ్ కిల్లింగు, ప్లస్ ఇంతే కాకుండా దీంట్లో క్రిమినల్స్ కూడా చాలా సఫిస్టికేటెడ్గా టెక్నాలజీస్ని వాడి చేసిన వాళ్ళు. ఇవన్నింటినీ కూడా ఉండి కూడా మేము కూడా అంటే ఫస్ట్లో మాకు కూడా ఫస్ట్ అవ్వగానే అసలు ఫస్ట్ అర్థం కాలేదు ఏంటి దీంట్లో ఎవడు ఉండొచ్చు ఏంటి అనేది కూడా. మారుతిరావు అసలు ఆయనకు సంబంధం లేనట్టే ప్రవర్తించాడు. అసలు స్టార్టింగ్లో నాకు తెలియదు అన్నట్టే ఉన్నాడు. ఎందుకంటే అతను కూడా బాధపడుతున్నట్టు, లేకపోతే అతను లేడు అసలు ఆ రోజు అక్కడ స్పాట్లో కూడా లేడు జరిగిన రోజు. అసలు అక్కడ ఎక్కడ లేడు, అతను ఎక్కడో హైదరాబాద్లో పని మీద వెళ్ళానని చెప్పి ఏదో చెప్తున్నాడు. సో ఇదంతా చూస్తే కనుక ఆ రోజు మాకు ఎవరు చేసి ఉంటారు ఏంటి అనేది కూడా రకరకాల ఇది వచ్చింది. బట్ ఆ కన్ఫ్యూజను లేదా అది అర్థం కాని పరిస్థితి నుంచి క్లారిటీకి వితిన్ 2-3 డేస్లో వెళ్ళటం జరిగింది. సో అప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా కూడా వెళ్ళాం. ఎందుకంటే అప్పుడు ఇది అందరు రకరకాల పార్టీల్లో ఉన్నారు. అప్పుడు ప్రతి వాళ్ళు ఉన్నా కానీ కూడా అందరూ కూడా మనం పార్టీలకు అతీతంగా, మేము రాజకీయాలకు అతీతంగా అప్పుడు తీసుకెళ్ళటం జరిగింది ఆ కేసులో. సో తీసుకెళ్ళినప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నటువంటి రిజల్ట్ కూడా మేము అనుకోవటం అది ఒక ప్రొఫెషనల్గా చేసినటువంటి దర్యాప్తులో భాగంగా ఈ కేసును తీసుకెళ్ళటంతో ఈ మంచి రిజల్ట్ ఈరోజు A2కి డెత్ సెంటెన్సు అండ్ A3 అండ్ తక్కిన వాళ్ళందరికీ కూడా లైఫ్ రావటం అనేది చాలా ఆనందంగా ఉందన్నమాట. సో అలాంటి విజయవాడ కేసు నుంచి ఇప్పటిదాకా మీరే చూస్తున్నారు, కులాంతర మతాంతర వ్యవహారాలు, డబ్బుతో కూడుకున్న వ్యవహారాలు. సో యాక్చువల్ మీరు సీనియర్ ఆఫీసర్ ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటండి, నిజం అనేది నిజమే ఉంటుంది. సో ఇప్పుడు ఏ కేసు అయినా కానీ కూడా అది ఎప్పుడు కూడా నిజాన్ని దాచడం అనేది ఇంపాసిబుల్. సో మేము ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చాము. సో అది అంటే విజయవాడ కేసు అంటే ఆయేషా కేసు, అది ఇప్పుడు CBI చేస్తున్నారు, దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్. బట్ నిజం ఈజ్ ఎప్పుడు ట్రూత్ ఈజ్ ట్రూత్, నిజమే గెలవాలని అంటాం అనమాట. సో ఇప్పుడు ఈ కేసులో కూడా సో ఫస్ట్ నుంచి కూడా మేము చాలా స్పష్టంగా ఉండేవాళ్ళం. సో దీంట్లో కూడా అప్పుడు రకరకాల కామెంట్స్ చేసేవాళ్ళు. అంటే కొంత అరెస్టులు చేయడంలో 1-2 రోజులు డిలే అవుతుంటే కనుక పోలీసు మేనేజ్ చేయబడ్డారనో, లేకపోతే ఇట్లా అంటే లూజ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. మనం ఐడెంటిటీ కూడా తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఒక పెద్ద అసైన్మెంట్స్, టార్గెట్స్ తీసుకున్నప్పుడు మనం చాలా స్పష్టంగా వెళ్ళి మన క్లారిటీతో ఉండాలి. నిజం నిలకడ మీదే తెలుస్తుందని అంటారు కదా. ఇప్పుడు ఒక 5-5.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు అందరికీ ఇప్పుడు మేము చేసినటువంటి దర్యాప్తు అనేది అది ఎంత స్ట్రాంగ్గా ఉందనేది. ఎందుకంటే దీంట్లో క్రాస్ ఎగ్జామినేషనే మన శ్రీనివాసు అప్పుడు DSPగా ఉండేవారు మిర్యాలగూడలో, వీళ్ళది క్రాస్ ఎగ్జామినేషన్ 7 రోజులు చేశారని చెప్తున్నారు. అంటే ఒక విట్నెస్ని అంటే 7 రోజులు కంటిన్యూస్గా క్రాస్ ఎగ్జామినేషన్. చాలామంది లాయర్స్ మేము ఇవన్నీ ముందే యాంటిసిపేట్ చేసాం. అంటే ఇవన్నీ ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు. సో వీళ్ళంతా ఈజీగా ఉండదు, వీళ్ళని శిక్షలు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు అనేది ముందుగానే అనుకున్నాం. కాబట్టే మేము దీన్ని ముందుగా యాంటిసిపేట్ చేసాం. కాబట్టి డిఫెన్స్ అడ్వకేట్ ఏమడగవచ్చు, దాని క్రాస్ ఎగ్జామినేషన్ ఎటువంటివి వస్తాయి అన్నిటి మేమేమే చర్చించుకునేవాళ్ళం, మేమేమే క్వశ్చన్ చేస్తుండేవాళ్ళం. నేనే వేస్తుండేవాళ్ళం, లేకపోతే వాళ్ళు వేస్తుండేవాళ్ళు. ఇట్లా కూర్చొని ఈ క్వశ్చన్ వేస్తే ఏం వేస్తారు, ఈ క్వశ్చన్ వేస్తే ఏం చెప్తాం, ఇలాంటిది వస్తే ఏమవుతుంది అని అనుకున్నప్పుడు అది రాత్రుల దాకా అంటే లేట్ నైట్ దాకా కూడా డిస్కషన్స్ చేస్తూ ఈ కేసు నేను ఒక పేజ్ చదివి దాని మీద మాట్లాడుతుండేవాళ్ళం, లేదా ఒక సాక్ష్యాన్ని చూసి దాని మీద డిస్కస్ చేస్తుండేవాళ్ళం. అంటే మనల్ని మనం తర్కించుకోవటం, మనల్ని మనం డిబేట్ చేసుకోవటం, డిస్కస్ చేసుకోవడంలోంచి ఆ ఛార్జ్షీటు చాలా ఫైనల్గా 1600 పేజీల ఛార్జ్షీట్. బహుశా నాకు తెలుసు 10 సార్లు ఆ డ్రాఫ్ట్ ఛార్జ్షీట్ కూడా మార్చి లేదు ఇది బాగాలేదు ఇంకోసారి మార్చండి అంటే వీళ్ళు అసలు మా ఆఫీస్ పక్కనే కూర్చొని వీళ్ళు కూడా ఒక క్యాంప్ లాగా పెట్టేసి మొత్తం టీం అంతా కూడా దాదాపు నెలల తరబడి అక్కడే ఉండి రోజు వచ్చేవాళ్ళు. ఏదో ఒక పని మీద 2 రోజులకు ఒకసారి వచ్చి అక్కడ గంటల కొద్దీ కూర్చొని తయారు చేస్తుండేవాళ్ళు. మారుతిరావు చనిపోకముందు ఇన్వెస్టిగేషన్లో ఏం చెప్పాడు, చనిపోయిన తర్వాత ఈ ఇష్యూలో సో వాళ్ళ తమ్ముడు శ్రవణ్ కూడా సో ఎంటైర్గా వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కావడం ఎలా చూస్తారు? మారుతిరావు ఆయన చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఆయనకి బిడ్డ అంటే అమితమైన ప్రేమ. ఆ ప్రేమలో నుంచి అతను ఈ హైర్డ్ కిల్లింగు, ఈ ఆనర్ కిల్లింగు, ఈ కాంట్రాక్ట్ కిల్లింగ్ అంతా కూడా రావడం జరిగింది. సో దట్ వాజ్ ఎ వెరీ సాడ్ మూమెంట్. మాకు కూడా ఆయన చనిపోయినప్పుడు ఫీల్ అయ్యాము. బట్ ఓకే, మీరు బిడ్డని ప్రేమించవచ్చు కానీ వేరే బిడ్డని ప్రాణం తీయటం అనేది కరెక్ట్ కాదు. అండ్ సో అది మన పెంపకంలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక వేరే వాడిని దానికి బాధ్యుల్ని చేస్తూ చేయటం అనేది కూడా ఎంతవరకు సమంజసం అనేది కూడా మారుతిరావుతో నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. అంటే అసలు పెంపకము, పిల్లలు అంటే మేము కూడా చాలా ఇష్యూస్ అంటే ఒక కేసులో ఊరినే ప్లెయిన్గా ఏదో జస్ట్ సింపుల్గా మర్డర్ అనేటట్టు కాదు. అసలు టీనేజ్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఒక ఆనర్ కిల్లింగ్ అంటే ఎలా ఉంటుంది, అండ్ పిల్లల పెంపకం ఇష్యూస్ ఎలా వస్తాయి, ఇవన్నీ కూడా మేము కూడా అర్థం చేసుకోవడానికి డెప్త్లో పోవడానికి ట్రై చేసినప్పుడు ఈ కేసు అంటే మాకు కూడా ఒక లెర్నింగ్ లెసన్ లాగా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కేసు కూడా మాకు ఒక ఇంపార్టెంట్ పాఠాలు నేర్పుతుంటుంది.
సో ఈ కేసులో చాలా నేర్చుకోవాలి, అంటే హ్యూమన్ సైకాలజీ, టీనేజ్ సైకాలజీ అండ్ ఒక అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో ఉన్నటువంటి సైకాలజీ ఎలిమెంట్స్ ప్లస్ టెక్నాలజీ, రకరకాల కొత్త టెక్నాలజీస్ని కూడా మేము యూజ్ చేస్తూ ఇవన్నీ కూడా ఈ కేసులో చాలా అన్ని ఫీచర్స్ని తీసుకురావడంతో ఐ థింక్ కేసు చాలా స్ట్రాంగ్గా 6 years 9 months పట్టింది. ఇంతకాలం పట్టడానికి సీసీటీవీ ఫుటేజ్ మీకు ఎంత ఉపయోగపడింది? గ్రౌండ్ ఎవిడెన్స్ని మీరు ఎలా కలెక్ట్ చేయగలిగారు? కేసు ఛార్జ్షీట్ వేసింది 2019 జూన్లో అనుకుంటా. 1 year తర్వాత అంటే 9 months పట్టింది. అప్పుడు ఛార్జ్షీట్ డిలే అవుతుంటే కూడా ఎన్నో మాటలు అన్నారు, ఇది కేసును ఇలా చేస్తుంది. ఇవన్నీ పడాల్సి వస్తుంది అనమాట తప్పకుండా. ఏదో ఒక అధికారిగా ఒక దర్యాప్తు సంస్థ చేస్తున్నప్పుడు అందరి మీద ఇది మేనేజ్ చేస్తున్నారు, లేకపోతే టైం పడుతుంది, ఛార్జ్షీట్లు వేయట్లేదు అనేది ఇట్లా రకరకాలుగా ఉంది. సో మేము చేసేది ఎందుకు, పర్ఫెక్షన్ కోసం చేస్తూ ఉండింది అనమాట. ఆ కేసుని అంటే ఎక్కడ కూడా నీరుగా ఆ కేసుని మేము వెళ్ళిపోతాం, అందరం మారిపోతాం, బట్ తర్వాత దాన్ని ఆ కేసు నీరు గారిపోకూడదు అనేటటువంటి ఒక సదుద్దేశంతో దాన్ని లేట్ అయినా కానీ కూడా చాలా పగడ్బందీగా బిల్డ్ చేసాం. ఆ తర్వాత 2019 జూన్లో అయినటువంటి కేసు ఇప్పుడు ఈరోజు అంటే దాదాపు 2025 మనకి ఈరోజు మార్చ్లో, ఇప్పుడు మార్చ్ 10th. స్వయంగా మారుతిరావు ఒప్పుకున్నాడా మీ ముందు, నేనే నా అంటే అల్లుడిని హత్య చేశానని చెప్పి? యా ఒప్పుకోవటం అదంతా 100% అది జరిగింది. తర్వాత జరిగిన విధానం కూడా ఉన్నది ఎంత కూడా, బట్ కన్ఫెషన్ ఆఫ్ ఇది ఒక అక్యూజ్డ్ అనేది అది ఇన్అడ్మిసిబుల్ కాబట్టి, సో అది ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ అంతవరకే ఉంటుంది కాబట్టి, సో దానికి ఉంటుంది. బట్ అది సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అది మనకి దాని కింద హిట్ అవుతుంది కాబట్టి అది అడ్మిషన్లోకి రాదు ఆయన ఒప్పుకున్నా కానీ కూడా. బట్ సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్ కింద మనం టు ద డిస్కవరీ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ దానికి అలా ఉంటుంది. సో అది పక్కన పెడితే కనుక మనకి అంటే ఎవిడెన్షియరీ వాల్యూ ఆఫ్ ఆయన ఒప్పుకున్నారు లేదనేది, ఆయనలో అయితే మటుకు తప్పకుండా ఆయన కూడా బాధపడటం మొదలెట్టి మాటల్లో ఆయన కూడా అంటే ఫీల్ అవ్వటం, అంటే బహుశా హ్యాండ్లింగ్ విధానం సరిగ్గా చేయలేదు అనేటటువంటిది ఆయనలో కూడా నాకు అది అంటే ఒక రకంగా ఏమంటారు పశ్చాత్తాపం అనేది కూడా అక్కడ కనబడ్డట్టు కూడా అనిపించింది. హైకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్తే కేసుల పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ అప్పీల్ని ఎలా తీసుకుంటాయి కోర్టులు ఈ కేసులు? ఐ డోంట్ థింక్ ఇది అవన్నీ కూడా ముందుగానే యాంటిసిపేట్ చేసామండి, చేసి దాన్ని ఏ కోర్టులో కూడా వీళ్ళకి రేపు రిలీఫ్ అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే రేపు ఇక్కడ తప్పు జరిగింది అనేటటువంటిది ఎక్కడ కూడా అంత ఈజీగా వాళ్ళకి ఛాన్స్ లేదు, ఆ దర్యాప్తులో ఉండటానికి ఛాన్స్ లేదు అనేది నేను అనుకుంటాను. సో హైకోర్టుకు వెళ్ళినా కానీ కూడా తప్పకుండా అప్హెల్డ్ చేస్తుంది ఈ జిల్లా కోర్టు చేసిన దాన్ని, అండ్ రేపు సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ కూడా తప్పకుండా ఇదే డెసిషన్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దర్యాప్తు మనం వన్స్ ఫండమెంటల్స్ క్లియర్గా ఉన్నాయనుకోండి, స్ట్రాంగ్ ఉంటే కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా తప్పులు అనేది అంత ఈజీగా ఉండడానికి ఆస్కారం లేకుండా చేసింది.